शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। शारदा शारदाम्बोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। भारती करुणापात्रं भारती पदभूषणं भारती करुणासिन्धुं भारती तीर्थमाश्रये। विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्त तत्त्वज्ञं विदुशेखर भारतीम्। श्रीकृष्ण यदुभूषणा नरसका शृंगार रत्नाकरा लोकद्रोहि नरेन्द्र वंशदहना लोकेश्वरा देवता नीकु नृक्यद तृंपवे भवलतल नित्यानुकंपानिधिं नित्यानुकंपानिधिं। जय बोलो श्री कृष्ण परमात्मा की जय। సర్వలోకేశ్వరుడైనటువంటి పరమాత్మ నేటికి మూడవ రోజున భాగవతాన్ని ప్రవచించేటువంటి అనుగ్రహాన్ని కలిగించినందుకు ఆ యొక్క పరిపూర్ణ అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలకి శరణంటి వేడుతూ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మ అజ్ఞానజనితమైనటువంటి ఈ మానవ దేహానికి సన్మార్గాన్ని ఉపదేశం చేయడానికి వాంగ్మయాన్ని మనకు అందించారు. అటువంటి వాంగ్మయంలో భాగవతం అటువంటి ఉత్కృష్టమైనటువంటి భాగవతం భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు అందించబడింది. అందులో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టాలు దేనికదే ప్రత్యేకం. ఈ ఘట్టానికి ఆ ఘట్టమే ఇది వింటే చాలు ఇంకేది వినాల్సిన అవసరం లేదు అనేటటువంటి అమృతత్వాన్ని సమకూరుస్తుంది ప్రతి ఘట్టము కూడా. అటువంటి ఘట్టాలలో ఒకటే గజేంద్ర మోక్షం. గజేంద్రుడు 3 పర్వతాల మధ్యలో మహారణ్యంలో తిరుగుతూ ఉన్నటువంటి వాడు. ఆ గజేంద్రుడు తోడుగా గజము మాత్రమే కాదు, గజాలకి ఇంద్రుడు అని అంటే రాజు అన్నమాట. మొత్తం ఏనుగుల సంతతి మొత్తానికి కూడా అతను రాజు, ఆ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి. అయితే ఆ ఏనుగు మామూలుగానే ఏనుగు మదం ఎక్కువగా ఉంది. అదే
అన్నిటినీ పరిపాలించేటటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉంటే ఇంకా మతగర్వం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ ఏనుగు ఒకానొక రోజు ఆ ఏనుగు అటవీ ప్రాంతంలో వెళ్తూ ఉంటే ఆ ఏనుగు వెంట ఆ గజేంద్రుడి వెంట సైన్యం అంతా కదులుతుంటుంది. ఎందుకంటే రాజు అటు వెళ్తే ఈ సైన్యం కూడా అటు వెళ్తుంది. ఆ ఏనుగట కారు చీకట్లు, రాత్రిపూట కారు చీకట్లు ఎలాగైతే ఉంటాయో అటువంటి కారు చీకట్లు తెల్లవారుజామ నడుచుకుంటూ వెళితే ఎలా ఉంటాయా అన్నట్టు ఉంటుందట. ఆ యొక్క ఏనుగులు నడుచుకుంటూ వస్తుంటే అంతటి భీకరమైనటువంటి శరీరంతో, క్రోధమైనటువంటి ముఖంతో ఆ యొక్క ఏనుగుల గుంపు నడుచుకుంటూ వెళ్తుంటే అడవికి రాజు అయినటువంటి సింహాలు, ఎలుగుబంట్లు, మిగిలినటువంటి క్రూర మృగాలన్నీ కూడా వాటి యొక్క గుహల్లో దాక్కుంటాయట. ఎందుకంటే వాటి యొక్క కదలిక చూస్తేనే అవి భయపడిపోతాయట. అంత భయంకరంగా ఉంటాయట ఏనుగులు. భయంకరం అంటే రూపానికి. దానికి తోడు మదగర్వం, దానికి తోడు గజేంద్రుడు అనేటువంటి బిరుదు, ఇవన్నీ కూడా కలిసి ఇంకా ఉత్కృష్టమైనటువంటి మదాన్ని చేకూర్చాయి. అయితే ఆ త్రికూట పర్వత ప్రాంతంలో అవి సంచరిస్తూ ఉన్నాయి. సంచరిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఆ యొక్క ఏనుగు మిగిలినటువంటి పరివారం కూడా అవి నడుచుకుంటూ వెళ్తేనే వాటి శరీరానికి స్పృశించినటువంటి చెట్లు, చేమలు అన్నీ కూడా పడి ధారలుగా కారుతూ ఉంటాయట. వాటి యొక్క ఫల రసాలు అవి ధారలుగా కారుతూ ఉంటాయి. అంటే దాని శరీరం ఎంత పెద్దదిగా ఉంటుందో ఆలోచించుకోండి. అటువంటి గజరాజు ఒకానొక సమయంలో దాహం కోసం వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఈ రాజు వెంటే మొత్తం సైన్యం కూడా అలాగే వెళుతూ ఉన్నటువంటి స్థితిలో ఆ యొక్క గజరాజు ముందుకు వెళుతూ ఉన్నటువంటి స్థితిలో అక్కడ ఒక పెద్ద సరస్సు కనిపించింది. ఎవరైనా సరే ఒక పని కోసం వెళ్ళినప్పుడు ఆ పనిని మీదే ఏకాగ్ర చిత్తంతో ఉండాలి. ఆ యొక్క పనిని సంపూర్ణంగా ఫలం కలిగేంత వరకు కూడా చిత్తాన్ని మరలించుకోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. కానీ ఈ గజరాజు ఏం చేశాడయ్యా అంటే దాహం తీర్చుకోవడానికి వెళ్ళి ముందు దాహం తీర్చుకున్నాడు. తన వెంట తనకున్నటువంటి వందలాది భార్యలు, ఎందుకంటే రాజు అని అంటేనే ఒకడు కాదు, మదగర్వంతో కూడుకున్నటువంటి వ్యక్తి అంటే ఇంకా ఎక్కువ మదం ఉంటుంది. తనకి వందలాది మంది భార్యలు, వేలాది మంది భార్యలు ఉన్నారు గజరాజుకి. తనని గణపరచాలని అనుకున్నటువంటి గజరాజుకి ఆ యొక్క ఏనుగులు ఆ నీళ్లలో ఉన్నటువంటి పుష్పాలు కావచ్చు, ఫలాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాజు యొక్క శిరస్సు పైన, శరీరం పైన వేయడం మొదలుపెట్టాయి. మామూలుగానే అయ్యా నువ్వు ఇంద్రుడవయ్యా, నువ్వు చంద్రుడవయ్యా అని ఒక మాట చెప్తేనే గాలిలో తేలిపోతారు మానవులు. అలాంటిది ఏనుగు, అందులోనూ రాజు అయినటువంటి వాడికి పుష్పాలు సమర్పించగానే ఎంతో స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు కదా. మదగర్వం ఇంకా ఎక్కువైపోయి నీళ్లు తాగి ప్రశాంతంగా ఉండకుండా నీళ్ళలోనికి దిగి ఆ గణపరుస్తున్నటువంటి ఆ యొక్క రాణుల యొక్క స్థితికి ఆనందం ఎక్కువైనటువంటి గజరాజు వెంటనే నీళ్లలోకి దిగి ఆ రాజు వెంటే ఆ యొక్క భార్యలు కూడా నీళ్ళలోకి దిగి రాజుని గణపరుస్తూ ఉన్నారు. ఆ ఆనందం తట్టుకోలేనటువంటి ఆ రాజు తన తొండంతో ఒక్కసారిగా నీటి జలాలని తొండంతో స్వీకరించి ఆకాశం వైపు విరజుమ్మగానే అక్కడ పోతన గారు చెప్తారు, అవి మొత్తము కూడా ఆ నీళ్లలో ఉన్నటువంటి చేపలు, ఎండ్రకాయలు, మిగిలినటువంటి జీవరాశులు అన్నీ కూడా చేపలు మీనరాశిలోకి, ఎండ్రకాయలు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయాట. అంత భీకరంగా తన యొక్క తొండంలో ఉన్న జలాలని విరజుమ్మితే మిగిలినటువంటి వాళ్ళందరి మీద పడి వాళ్ళు ఆనందించారు. ఎందుకంటే రాజు ఒక మాట అంటేనే పొంగిపోతారు. అలాంటిది
మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా సత్కారం చేశారు అని అంటే ఇంకా పొంగిపోతారు. నువ్వు ఇంద్రుడివయ్యా, నువ్వు చంద్రుడివయ్యా, నువ్వు గొప్పవాడివయ్యా అని చెప్పేసి పొగుడుతూనే ఉంటారు. ఇంకా పైన ఉన్నటువంటి పరివారం అందరూ కూడా నువ్వు గొప్పవాడు, నువ్వు గొప్పవాడు అని అంటూనే ఉన్నారు. సరే నువ్వు గొప్పవాడు అంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా ఆనందంతో చిందులు వేసుకుంటూ నీళ్ళలోనే ఉన్నాడు. ఎవరైనా సరే తన ప్రాంతంలో పరిమితిలో ఉన్నంతకాలం తనకి ఆనందం, తనకి బలం. తన ప్రాంతాన్ని దాటి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ప్రాంతానికి తగ్గట్టుగానే అక్కడ వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రతి చోట నేనే గొప్పవాడిని, నేనే అంత, నేనే సర్వము అనేటటువంటి ఆలోచన ఉండకూడదు. ఎందుకయ్యా అంటే ఈ గజేంద్రుడు కూడా తను అటవీ ప్రాంతంలో ఉన్నంత వరకు తనకు ఎదురు లేదు. కానీ నీళ్లలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇది కూడా నాదే, సర్వము నేనే అనేటువంటి మాయలో ఉన్నటువంటి వాడే ఆ మాయ చేత నీళ్లలో ఆడుతున్నటువంటి స్థితిలో నీళ్ళని మొత్తాన్ని కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి జలాలని మొత్తం మురికి చేస్తున్నటువంటి గజరాజుని చూసినటువంటి ఆ నీటికి రాజు అయినటువంటి ముసలి చూసింది. ఏంటి నా జలాలని మొత్తాన్ని కూడా నాశనం చేస్తూ ఉన్నది, ఈ ఏనుగుని వదలకూడదు అని చెప్పేసి వెళ్ళి పట్టుకుంటే ఏనుగుకి బయట ఒడ్డున బలం, ముసలికి నీటిలో బలం. అయితే ఎవరికి ఏ బలాలు చూసుకోవాలి కదా. ముసలి కాలు పట్టుకుంది, ఏనుగు యొక్క కాలు. గర్వం ఉంది, బలిష్టమైనటువంటి శరీరం ఉంది. వెంటనే ఒక్కసారి విదిలించగానే వెళ్ళి ఆవల ఒడ్డున పడింది ముసలి. అయినా సరే పట్టు విడవకుండా క్షణాల వ్యవధిలో మళ్ళీ వచ్చి ఏనుగు కాలు పట్టుకుంది. ఈసారి పట్టిన పట్టు విడవకుండా ఆ గజరాజు యొక్క కాలుని పట్టుకోగానే తన పరివారం అంతా కూడా ఒడ్డుకు వెళ్ళిపోయారు, తన భార్యలు కూడా ఒడ్డుకు వెళ్ళిపోయారు. మిగిలింది ఎవరయ్యా అంటే ఆ నది, ఆ సరస్సు జలాలలో ఆ గజరాజు మాత్రం మిగిలిపోయాడు. బయటికి రాలేక ఇబ్బంది పడుతూ లోపలికి లాక్కెళ్తున్నాడు. ముసలికి ఇదుతూనే ఉన్నాడు. ఆ కాలునేమో వదలడం లేదు. ముసలి వదిలించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఇంకా బలం తగ్గిపోతుంది, ఏనుగుకి బలం పెరిగిపోతుంది ముసలికి. ఎందుకయ్యా అంటే స్థాన బలం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఆ స్థాన బలంలో ఎవరికి ఏ స్థానంలో ఎక్కడ బలం ఉందో వారికి తగ్గట్టుగానే ఆ బలాన్ని చూపించుకుంటూ ఉంటారు. అదే రీతిగా ఆ యొక్క గజరాజు తన యొక్క బలాన్ని తగ్గిపోతూ ఉంటుంది, ఆ ముసలి యొక్క బలం పెరిగిపోతూ ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య యుద్ధం ఎన్నాళ్ళు జరిగిందయ్యా అంటే 1,00,000 సంవత్సరాలు జరిగిందట. 1,00,000 సంవత్సరాలు అంటే చిన్న విషయమేం కాదు. ఆ యొక్క ఏనుగు పరివారం కొన్నాళ్ళు చూసి సరే రాజు బయటకు వస్తే రాజుని కనబరుద్దాం, లేదు అనుకుంటే మన దాన్ని మనం వెళ్ళిపోదాం అని చెప్పి పరివారం అంతా కూడా నెమ్మదిగా జారుకున్నారు. రాజు వెంటనే పరివారం అంతా. మిగిలినటువంటి వారు ఎవరయ్యా అంటే రాజు యొక్క భార్యలు. తప్పదు కదా, పెళ్లి చేసుకున్న తర్వాత రోగం వచ్చినా సరే వాళ్ళకి సేవ చేసుకోవాలి కాబట్టి ఏదో అక్కడ బయట ఒడ్డున ఉంచున్నారు. బయటకు వస్తే తీసుకెళ్దాం, లేకపోతే ఉందాము అని చెప్పేసి ఉన్నారు. ఇక్కడ ఇబ్బంది పడుతుంది ఎవరయ్యా అంటే ఆ గజరాజు. అన్ని సంవత్సరాల నుంచి బయటికి రావాలని చూస్తున్నా, రాలేకపోతున్నాడు. ఎంతవరకు కూడా జలాలలోకి లాక్కుపోతోంది ముసలి, బయటికి రావాలని ప్రయత్నిస్తున్నాడు గజరాజు. అయితే పూర్వజన్మ సుకృత బలమో ఏమో తెలియదు కానీ ఆ గజరాజుకి ఈ లోకంలో ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ నన్ను రక్షించడానికి ఎవరూ లేరా, ఇప్పటి వరకు కూడా ఓ రాజా నువ్వు ఇంద్రుడు అయ్యా చంద్రుడు అయ్యా అన్నటువంటి వాడు కనుచూపు మేరలో కూడా కనబడలేదే నా పరివారం. నన్ను నమ్మి నాతో నడిచి వచ్చినటువంటి నా భార్యలు మాత్రం చూస్తూ ఉన్నారు వస్తే తీసుకెళ్దామని. ఇప్పుడు నా శరీరం చిక్కి శల్యం అయిపోతోంది, నన్ను నేను తమాయించుకోలేనటువంటి స్థితిలో కూడా లేనటువంటి బలహీనమైనటువంటి స్థితిలో నేను ఉండిపోయాను. ఆ స్థితిలో నన్ను కాపాడాలి. ఇప్పటి వరకు కూడా నాకు మించినటువంటి బలశాలి ఎవరూ లేరు అనుకున్నటువంటి గజరాజు నన్ను ఎవరైనా రక్షిస్తే బాగుండు అనేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన నాడు అడుగుతున్నాడు. పోతన గారి పద్యంలో ఉంటుంది, ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభువనీశ్వరుణ్ణే శరణంబు వేడెదన్ నే శరణంబు వేడెదన్. ఆ గజరాజు అంటున్నాడు, ఈ లోకాల్ని మొత్తం సృష్టించి స్థితి చేసి లయం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి నన్ను కాపాడడానికి రావాలి. అంటే ఇక్కడ ఎవరైనా ఓ శివ, ఓ శివుడా నన్ను రక్షించు, ఓ విష్ణువా నన్ను రక్షించు, ఓ అమ్మవారు నన్ను రక్షించు అని చెప్పి ఎక్కడైనా ఒక పేరు కానీ ఏవైనా ఉందా? ఇంద్రుడా, చంద్రుడా, సూర్యుడా అని చెప్పి ఎక్కడైనా ఒక పేరుందా? ఎవ్వనిచే జనియించు జగంబు ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుండెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరుణ్ణి శరణంబు వేడెదన్. ఈ లోకాలన్నీ కూడా సృష్టించి స్థితి చేసి లయం చేస్తున్నటువంటి ఆ పరంజ్యోతి స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ పరంజ్యోతి స్వరూపము నేను పిలుస్తున్నాను, ఉన్న చోట ఉన్నట్టుగానే వచ్చి నన్ను కాపాడుగాక అని అడుగుతున్నాడు. అందరూ లేచారు. ఇంద్రుడు, వరుణుడు, వాయువు, సూర్యుడు, సర్వదేవతలు లేచారు. నన్ను పిలుస్తున్నాడా? నా పేరేమన్నా మెన్షన్ చేశాడా అంటే నా పేరు చెప్పలేదంటే నా పేరు చెప్పలేదు. మరి పేరు చెప్పకుండా ఎలా వెళ్ళాలి అని చెప్పి ఎవరి కాడు సందేహంతో ఉన్నారు. ఎందుకంటే ఓ ఓ శివ, ఓ పుల్లారావు, ఓ ఎల్లారావు అని చెప్పి పిలిస్తే ఎవరైనా పలుకుతారు. అతను ఎవరో ఉన్నారు, అతను నన్ను పిలవండి అని అంటే ఎవరతను అంటే అతనే అంటే ఎవరతను? అతనికి ఒక పేరు ఉంటుంది, అతనికి ఒక అడ్రస్ ఉంటుంది. అతని పిలిస్తే పలుకుతాడు. ఎవరో అతను నాకు రావాలి, నా దగ్గర రావాలి అని అంటే ఎప్పటికీ అది సాధ్యపడదు. ఇలాగే ఆ గజరాజు కూడా అడుగుతున్నాడు, ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల ఉండు లీనమై. ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టి చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అతను నన్ను రక్షించుగాక అంటే వెతుకుతున్నాడు. ఇంకా 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 కింద స్థాయికి తన యొక్క ప్రాణాలు దిగజారిపోతూ ఉన్నాయి. దిగజారిపోతున్న స్థితిలో పూర్వజన్మ వాసన బలం అని అంటూ ఉంటారు దీన్నేమో. కానీ ఆ గజరాజుకి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చింది. పరంజ్యోతి స్వరూపుడైన నారాయణుడు ఉన్నాడు కదా, ఆ నారాయణుడు నన్ను రక్షించుగాక అని సిరిగింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడే పరివారం ముంజీరడ ప్రగవతిం వర్ణింపడా కర్ణికాంతర్క దమ్మిల్ల చక్కనొక్కడు వివాద ప్రోర్ధిత శ్రీకుచేలో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అని స్వామి తనను తాను మర్చిపోయి వస్తాడు కదా అని చెప్పి ఎలుగెత్తి పిలిచాడు. అలవైగుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపర మందామృత కాంతేందు కాంతోపలోత్పల రమా వినోదయగు విఫల నాగేంద్రంబు పాహి పాహి అన ఉయ్యాళించి సౌరంబి జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపల. గజేంద్రుడికి పూర్వజన్మ వాసన బలమో ఏమో తెలియదు, కానీ శ్రీమన్నారాయణుడు గుర్తుకొచ్చాడు. నారాయణుడు ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు అని. ఎక్కడ ఉన్నాడు నారాయణుడు అంటే అలవైకుంఠపురంబులో. అలా అంటే మనకి చాలా కథలు చెప్తుంటారు. అనగనగనగా ఒక రాజు, ఆ రాజుకి అని చెప్పి కథలు చెప్తూ ఉంటారు కదా. అలాగే అలవైకుంఠపురంబులో, అలా అక్కడెక్కడో ఉన్నటువంటి వైకుంఠపురంబులో నగరిలో. వైకుంఠం అని అంటే పెద్ద లోకం అనమాట. ఆ లోకంలో మహానగరం అంటే పెద్దలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉంటది మహానగరం. వైకుంఠానికి పెద్దలు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడు
ఉన్నటువంటి చోటే మహానగరం. అలవైకుంఠపురంబులో మహానగరిలో అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపల. స్వామి అట ఒక పెద్ద సౌధం అంట. సౌధం అని అంటే కోట, పెద్ద కోట. మహారాజు ఎక్కడ ఉంటాడు? కోటలో ఉంటాడు. మరి లోకాలన్నింటి కూడా పరిపాలించినటువంటి శ్రీమన్నారాయణుడు కాబట్టి శ్రీమన్నారాయణుడు కోట. అలవైకుంఠపురంలో నగరిలో నామూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల. మందార వనము అంటే మనకి కల్పవృక్షాలు ఉంటాయి. కల్పవృక్షాలు అని అంటే ఒక వృక్షం కాదు, 5 రకాల వృక్షాలు కలిపి కల్పవృక్షాలు అని అంటారు. అందులో ఒకటి మందార వృక్షం. అలాంటి వృక్షాలు చుట్టూరు తోటలుగా పెంచినటువంటి చోట, కోట మధ్యలో స్వామి ఆ కోటలో ప్రధాన గదిలో ఆయన పర్యంక మీద పనుకొని ఉన్నాడట. శ్రీమన్నారాయణుడు ఎక్కడ పనుకుంటాడు? ఏ మ్యాటర్స్ పైన వాటి మీద పనుకోడు కదా. స్వామి ఆదిశేషుడి మీద పనుకొని ఉంటారు. స్వామి ఆదిశేషుడి మీద పనుకొని ఉంటే స్వామివారి పాదాల దగ్గర జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి సేవ చేసుకుంటూ ఉంటుంది. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల రమా వినోదియగు. రమ అంటే లక్ష్మీదేవి. రమా వినోదిగు లక్ష్మీదేవితో చక్కగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆయన నిహ్వల నాగేంద్రంబు పాహి పాహి అన ఉయ్యాలింజు సౌరంభి. గజరాజులైనటువంటి నేను పిలుస్తున్నాను స్వామి వైకుంఠం నుంచి కదలిరా అనగానే తనను తాను మరచిపోయినటువంటి నారాయణుడు, అంటే ఉదాహరణకి మనకి తెలిసినటువంటి వారు, మన గురువు గొప్పవారు ఎవరైతే ఉన్నారో, మన మనసుకి నచ్చినటువంటి వారు మనకి తెలియకుండా ఒక్కసారిగా మన ఇంటి ముందు గుమ్మ ముందుకు వచ్చి మన పేరుతో పిలిచారు అని అంటే వస్తున్నాళ్ళండి, వస్తారా అని చెప్పి నెమ్మదిగా వస్తారా? ఉన్న చోట ఉన్నట్టు పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదురేగి నమస్కరిస్తారా? ఎదురేగి నమస్కరిస్తాం. అలా పరమాత్మ కూడా తనను తాను మరిచిపోయి రావాలంటున్నాడు గజరాజు. అదే రీతిగా స్వామి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంటే సిరిగింజప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారం పుంజీరడు అబ్రకపతిం వర్ణింపడా కర్ణికాంతర్గత ధమ్మిల్ల చక్కనొక్కడు వివాద ప్రోర్ధిత శ్రీకుచేలో పరిచేలాంచలమీన వీడడు గజ ప్రాణావనోత్సాహి. తనకు సేవ చేస్తున్నటువంటి మహాలక్ష్మికి చెప్పల, తాను శయనిస్తున్నటువంటి ఆదిశేషుడికి చెప్పల, తను ఆయుధాలుగా ధరిస్తున్నటువంటి శంఖ చక్ర గదా పద్మాలు సాకార రూపంలో స్వామివారి దగ్గర కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి చెప్పల. తన వాహనమైనటువంటి గరుత్మంతుడికి చెప్పల. ఉన్న చోట ఉన్నట్టుగా ఒక్కసారిగా ఉదుక్కుడు దూకి స్వామి పెద్ద పెద్ద అంగలు, అంటే మామూలుగా నడక వేరు, పెద్ద పెద్ద అంగలు వేరు. ఏదైనా ఒక పని మీద పరిగెత్తుకుంటూ వెళ్తుంటే, నడుచుకుంటూ వెళ్తున్నా సరే పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్తారు. ఇక్కడ నుంచి అడుగు 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 వేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఉంటే స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ఎప్పుడూ కూడా నిత్యాన్నపాయనైనటువంటి మహాలక్ష్మి స్వామివారి వెంట స్వామివారు పోగు చుట్టుకునే ఉంటుంది. అమ్మ యొక్క చీరకం కూడా ఒక్కసారిగా దూకి వెళ్ళగానే అమ్మ తన స్వామివారి వెంట పరిగెడుతోంది. ఎందుకయ్యా అంటే స్వామివారి గౌరవం నిలబెట్టాలి, స్వామివారి పై ఉత్తరీయం లాక్కూడదు, అందుకని అమ్మ తన స్వామివారి వెంట పరిగెడుతోంది. అసలే అమ్మ లవలేశమైనటువంటి సుకుమారమైనటువంటి స్వరూపిణి ఆ జగన్మాత. అటువంటి సుకుమారమైనటువంటి ఆ యొక్క జగన్మాత స్వామివారు పరిగెడుతున్న పరుగుకి అమ్మ ఇంకా పరిగెట్టలేక అలసిపోతుంటే అక్కడ పోతన గారు వర్ణిస్తారు. ఆ లక్ష్మీదేవి స్వామివారి వెంట వెళుతూ ఉంటుంటే తేనెటీగలు అమ్మవారి ముఖం వంకకు వచ్చి తిరుగుతూ ఉన్నాయట. ఓ తేనెటీగలారా పక్కకి వెళ్ళండి, నేను ప్రతి ఒక్కళ్ళు కూడా పద్మం అంటూ ఉంటారు, అంత మాత్రం చేత పద్మం కాదే, ఇవి నా మొహమే, నా మొహం పక్కకి పొండి అని చెప్పేసి అమ్మ చెప్తూ ఉంటే ఆ తేనెటీగలు వినకుండా అమ్మ చుట్టూరే తిరుగుతున్నాయి. అమ్మ పాదాల చుట్టూ, అమ్మ ముఖం చుట్టూ, అమ్మ కళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయట.
ఎందుకయ్యా అంటే తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత అన్నట్టుగా అమ్మ యోగ పరాశక్తి స్వరూపిణిగా మహాలక్ష్మిగా ఉన్నది. దానికోసమో ఏమో తెలియదు కానీ ఆ తేనెటీగలన్నీ కూడా అమ్మ చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. అమ్మ వెంట గరుత్మంతుడు, ఆదిశేషుడు, శంఖము, చక్రము, గద, పద్మం అన్ని కూడా సాకార రూపంలో పరిగెడుతుంటే స్వామివారు అలసిపోకుండా సొలసిపోకుండా అలా చిన్ముద్రతో ప్రశాంతవదనంతో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వెనకాల అలసి సొలసిపోతున్నటువంటి మహాలక్ష్మిని చూసి ఇంకా నీరసపడిపోయినటువంటి శంఖ చక్ర కథా పద్మాలు గరుత్మంతుడు, ఆదిశేషుడు చెమట్లు కక్కేసుకుంటూ అమ్మ 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 స్వామి ఎక్కడ పరిగెడుతున్నారమ్మా చెప్పండి అమ్మ, మీకు ఏమైనా చెప్పారా అంటే నా ఎక్కడ చెప్పారు నాయన, ఏ ప్రహ్లాదుడు పిలిచాడో, ఏ భక్తుడు, ఏ ధ్రువుడు పిలిచాడో, ఎవరు పిలిచారో, ఎవరైనా పిలిచినా సరే మమ్మల్ని అందరూ తీసుకెళ్తారు కదమ్మా, నా మీద ఎక్కుతారు కదమ్మా, గరుత్మంతుడు అంటున్నాడు నా మీద ఎక్కి వెళ్తారు కదమ్మా, శంఖమైన నేను, చక్రమైన నేను, గదమైన నేను, పద్మమైన నేను, మమ్మల్ని అందరినీ స్వామివారి హస్తాల్లో స్వీకరించి వెళ్తారమ్మా. అలాంటిది మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు, అసలు ఎవరిని పిలవలేదు. లేదు స్వామివారు వస్తే ఋషులు మునులందరూ కూడా వస్తుంటే వేదమంత్ర ఘోష చేసుకుంటూ వస్తారు. అసలు స్వామివారికి ఏమి చెప్పకుండా స్వామివారు వస్తున్నారని కూడా చెప్పకుండా అలా తనను తాను మర్చిపోయి అలా వచ్చేస్తున్నారు. ఎవరి కోసం వస్తున్నారో నాకు తెలియడం లేదని చెప్పి లక్ష్మీదేవి అంటుంటే అలసిపోయి సొలసిపోయి పరిగెడుతున్నటువంటి శంఖచక్ర కథాపద్మాలందరూ కూడా స్వామి 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 అని అంటుంటే అస్సలు స్వామి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ గజరాజు ఎక్కడైతే బాధపడుతున్నాడో ఆ సరస్సు దగ్గర వెళ్ళగానే చెమటలు కక్కుతున్నటువంటి శంఖచక్ర కథాపద్మాలందరూ కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి పాదాల మీద పడ్డారు. స్వామి స్వామి మీ పరుగుకి మీ యొక్క తేజస్సుకి నమస్కారాలు. ఇప్పటి వరకు కూడా మీ చేతుల్లో ఉన్నంత కాలం కూడా మేము గొప్పవాళ్ళం అనుకున్నాము. మీ వేగానికి మేము ఎందుకు కూడా కొరగాము అని అంటే గరుత్మంతుడు మళ్ళీ పరుగున వచ్చి స్వామి 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 అలసిపోయాను స్వామి, ఇప్పటి వరకు కూడా నా భుజస్కంధాల మీద ఎక్కించుకుని మొత్తం లోకాలని తిప్పాను, నేను గొప్పవాడిని అనుకున్నాను, మీ వేగం ముందు నేను అణువంత కూడా పనికిరాను స్వామి అని చెప్పి గరుత్మంతుడు స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళి అయ్యా నా గౌరవాన్ని నిలబెట్టవయ్యా, నేను నీ వాహనం అని చెప్పుకుంటారు కానీ ఇప్పుడు నువ్వు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే అలాగే ఇప్పటికైనా నా మీద ఎక్కవయ్యా అని చెప్తే సరే అనుగ్రహించి ఎక్కాడు. వెంటనే ఏమి ఆలోచించకుండా చక్రాన్ని విడిచి ఆ యొక్క ముసలి యొక్క శిరస్సుని ఖండించి ఏనుగుని రక్షించాడు. అప్పటి వరకు కూడా మదగర్వంతో ఉన్నటువంటి ఏనుగు చిక్కి శల్యమైపోయి స్వామివారిని పిలిచిన తర్వాత ఆ ముగ్ధమోహనుడైనటువంటి శ్రీమన్నారాయణుని చూడగానే తన యొక్క క్లేశాలన్నీ కూడా తొలగిపోయి ఆ నదిలో దొరికినటువంటి ఏదో పూలని పత్రాలని తీసి ఆ గరుత్మంతుడి మీద ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పాదాల మీద వేసి నమస్కరించాడు. నమస్కరించిన తర్వాత చిక్కి శల్యమైపోతున్నటువంటి శరీరానికి స్వామివారు మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొచ్చి యథాతథంగా శరీరం అంతకుముందు జలంలో దిగక ముందు ఎలాగైతే శరీరం ఉన్నదో అటువంటి శరీరాన్ని ఇచ్చాడు స్వామి. ఇచ్చి స్వామివారు వెళ్ళిపోయారు. మళ్ళీ స్వామివారి లోకాన్ని వైకుంఠానికి వెళ్ళిపోయారు. గజరాజు ఒడ్డుకు వచ్చాడు, భార్యలతో వెళ్ళాడు, రాజ్యానికి వెళ్ళాడు. కానీ అక్కడ తనకున్నటువంటి ఆలోచన ఏంటయ్యా అంటే అంతకుముందు అంతా నేనే, సర్వం నేను లేకపోతే ఏమీ లేదు అనేటువంటి గర్వంతో ఆలోచించినటువంటి గజరాజు ఆ ముసలి బాధ పెట్టిన తరువాత శ్రీమన్నారాయణుడు ఆ బాధను విముక్తి చేసిన తరువాత తాను రియలైజ్ అయ్యి తన యొక్క మనస్సులో నేను కాదు, సర్వం భగవానుడే, ఆ భగవానుడు ఇచ్చినటువంటి ఈ యొక్క దేహాన్ని సంస్కరించుకుంటూ ఆ భగవంతుని స్మరణ చేసుకుంటూ స్వామిలో ఐక్యమైపోవడం తప్ప నాకు వేరే ఉద్దేశమే లేదు అని ఉన్నంత కాలం, ఆ గజరాజు బతికినంత కాలము కూడా మదం అనేది లేకుండా, గర్వం అనేది లేకుండా, నేను అనేటువంటి భావం లేకుండా, అహం అనేటువంటి భావం లేకుండా ఆ గజరాజు నిరంతరము కూడా
స్వామిని ఎందుకయ్యా అంటే రక్షించే సమయంలో స్వామివారిని దర్శనం చేసుకున్నాడు గజరాజు. ఆ గజరాజు యొక్క నేత్రాలు దర్శించినటువంటి స్వామివారి ముగ్ధమోహనమైనటువంటి రూపాన్ని నిరంతరం స్మరించుకుంటూ కట్టకడబడిన స్వామివారిలో ఐక్యమైపోయాడట. ఇది గజేంద్ర మోక్ష ఘట్టం. సరేనండి, ఆ ఏనుగు స్వామివారిని ప్రార్థన చేస్తుంది, స్వామివారు వచ్చారు, రక్షించారు, కాపాడారు, వెళ్ళిపోయాడు. తర్వాత కట్టడం స్వామివారి సన్నిధానాన్ని చేరుకుంది. ఇది వినడం వల్ల మాకేంటి ఉపయోగం? కలియుగంలో ప్రతి మానవుడు కూడా ఆలయించేటువంటి విషయమే అది. ఈ పని చేస్తే నాకేంటి ఉపయోగం, ఇది వింటే నాకేంటి ఉపయోగం? ఉపయోగం ఉండాలి. ఉపయోగం లేకుండా ఏ పని చేయకూడదు. ఫలం లేకుండా ఏ పని చేసినా సరే అది నిష్ఫలమైపోతుంది. ఫలరహితంగా చెయ్యాలి ధార్మికమైన కార్యక్రమాలు. అది సర్వం శ్రీమన్నారాయణ శరణారవిందార్పణమస్తు అని చెప్పి ఆ ఫలము యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ కర్మ యొక్క ఫలము భగవంతుడికి అర్పించాలి. దానిని ప్రసాదంగా స్వీకరించాలి. గజేంద్రుడు కూడా నేనే అంతా, నేనే సర్వము అని అనుకున్నటువంటి వాడు తన ప్రాణాన్ని రక్షించిన తర్వాత ఈ ప్రాణము భగవంతుడి యొక్క ప్రసాదము, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ప్రసాదం అని భావించి తత్ప్రసాద బుద్ధితో మిగిలినటువంటి జీవనాన్ని అనుసరిస్తూ భగవన్మయంగా జీవనాన్ని చేసుకుంటూ ప్రశాంత చిత్తంతో భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉన్నాడు గజరాజు. ఆ గజరాజు అంటే ఎవరో కాదండి. ఆ గజరాజు ఉన్నటువంటి ప్రాంతం అంటే ఏదో కాదండి. గజరాజు ఉన్నది త్రికూట పర్వతం. గజరాజు త్రికూటం అని అంటే ఈ శరీరమే. ఈ మూడు కూటాలు ఏమిటయ్యా అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఈ మూడిటి మధ్య మన యొక్క బుద్ధి ఆలోచిస్తూ ఉంటుంది. బుద్ధి అంటే ఏదో కాదు, ఆ గజరాజే. కొంతసేపు కోపంగా ఉంటుంది, కొంతసేపు చిరాగ్గా ఉంటుంది, కొంతసేపు ఆనందంగా ఉంటుంది, కొంతసేపు క్రోధంగా ఉంటుంది, కొంతసేపు మదగర్వంతో ఉంటుంది. ఇవన్నీ కూడా కలుపుకుంటూ ఉన్నటువంటిదే గజరాజు. ఆ గజరాజుకి బుద్ధిలో పరమాత్మ చేరుకోనంత కాలం కూడా అంతా నేనే, అంతా సర్వము అని అనుకున్నాడు గజరాజు. స్వామి ఎప్పుడైతే కాలం అనేటువంటి ముసలి కాలు పట్టుకుని సంసారం అనేటువంటి సాగరంలోకి లాగడం మొదలయ్యిందో అప్పుడు చిక్కి శల్యమైపోయే స్థితి వరకు కూడా జ్ఞానం కలగల. మనం కూడా అదే స్థితిలో ఉండాలి అనుకుంటే లౌకికమైనటువంటి విషయాల్లో పడి తిరుగుతూ ఉండవచ్చు కాక, కానీ జ్ఞానంతో భగవంతుడి వైపు తిప్పాలి మనస్సు అనుకున్నటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో అటువంటి జ్ఞానులు ఎప్పటికైనా సరే మనోనేత్రాన్ని తెరుచుకోండి. మనోనేత్రాన్ని తెరుచుకుని భగవంతుడి వైపు మన యొక్క బుద్ధిని నిలిపి భగవంతుడి చిత్తంగా మారి భగవత్ ప్రసాదంగా ఈ దేహాన్ని ఉంచుకుని భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో కూడా సర్వకాల సర్వావస్థల యందు కూడా దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా, ఆనందం వచ్చినా, చిరాకు వచ్చిన సర్వం భగవంతుడి యొక్క ప్రసాదం అనేటువంటి ప్రసాద బుద్ధితో ఈ దేహాన్ని మనం స్వీకరించిన నాడు, ఆ ఆనందాన్ని స్వీకరించిన నాడు ఆ ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మలో ఈ దేహం ఉండగానే, ఇక్కడ ఉండగానే మనము మోక్షానికి హేతు అవుతాము. తత్ మోక్ష ప్రసాద సిద్ధి ద్వారా ఆ పరమాత్మ యొక్క నామస్మరణ నిరంతరము చేయాలి. అటువంటి నామస్మరణ నిరంతరం మనం చేసిన నాడు స్వామివారే ప్రత్యక్షంగా వచ్చి నా బిడ్డ అని చెప్పి స్వామివారిలో ఎక్కించేసుకుంటాడు. చేసుకోకుండా ఎందుకుంటాడు? ఎందుకయ్యా అంటే త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. స్వామి, నీవు నా తండ్రి, నీవు నా తల్లివి, నీవు నా స్నేహితుడివి, నీవు నా గురువువి, నీవు నా బంధువువి అని చెప్పి తనలో ఒకటిగా భావించుకోవాలి పరమాత్మని. పరమాత్మ ఎప్పుడు కూడా ఎక్కడో ఉంటాడు, ఆ పరమాత్మని పిలిస్తే వస్తాడు అని అనుకోవడం అజ్ఞానం. స్వామి అంటూ ఒక లోకం ఉన్నది, కానీ ఆ స్వామి ఎక్కడ ఉంటాడు అంటే నిర్మలమైనటువంటి మనస్సులో ఉంటాడు. వైకుంఠంలో స్వామి ఎక్కువగా ఉండడు, నిర్మలమైనటువంటి హృదయంలో స్వామి ఎప్పుడు కొలువై ఉంటాడు. ఆ నిర్మలమైనటువంటి మనస్సుని మనం చేసుకున్నాడు స్వామి కొలువై ఉంటాడు. కొలువై ఉన్న చోట
నిరంతరము ఆనందం తప్ప ఇంకొకటి ఉండదు. ఆ ఆనందం ఉన్న చోటే పరమాత్మ ఉంటాడు. ఆనందేవత కైవల్యం. కైవల్యం అనేది ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నది. ఇక్కడే ఉన్నది కైవల్యం, ఎక్కడో లేదు. తనను తాను మరచిపోయి సర్వం పరబ్రహ్మం అనేటువంటి భావనలో ఉండాలి. అది నోటికి చెప్పినంత తేలిక కాదు కదండి. ఎలా మేము ఆచరించాలి అని అంటే చాలా తేలిక. మనం అందరం కూడా వాహనాలు ఉన్నటువంటి వాళ్ళని, ఎంత రోజువారీ శ్రమ చేసుకుని జీవించేటువంటి వారికి కూడా ప్రతి వాళ్ళకి కూడా వాహనాలు ఉంటాయి. ఉదయం లేచింది మొదలు వాహనం లేనిదే బయటికి కదలడం లేదు కదా. సరే, వాహనం ఎక్కుతున్నాం, ఎక్కి కూర్చోగానే దానికి ముందే ఉదయం నిద్రలేవగానే స్వామి వారిని మనం ప్రార్థన చేస్తాం కదా. స్వామి, నువ్వు ఈ రోజు నాకు అనుగ్రహించినందుకు స్వామి నీకు నమస్కారాలు అని చెప్పి స్వామిని నమస్కరించుకున్న తర్వాత పూజాది కార్యక్రమాలు చేసుకుంటాం. ధూపం, దీపం, నైవేద్యం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటాం. అక్కడితో పరమాత్మ పరంజ్యోతి స్వరూపుడికి శరణాలు చెప్పుకుని నమస్కరించుకుంటాం. మరి బయటకు వచ్చిన తర్వాత కూడా అయా పరమాత్మ అక్కడే ఉన్నావు, నువ్వు రక్షించుగాక అని చెప్పి అనాల్సిన అవసరం లేదు. ఎందుకయ్యా అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ. సఖా అంటే స్నేహితుడు. మరి భగవంతుని స్నేహితుడిగా మార్చుకోవాలి కదా. నీవు నా తండ్రివి, నీవు నా తల్లివి, నీవు నా బంధువువి, నీవు నా స్నేహితుడివి అన్నప్పుడు త్రికరణ శుద్ధిగా ఆ భావన నువ్వు అనుభవిస్తేనే కదా ఆ ఆనందం వచ్చేది. పరమాత్మ కూడా అలాగే ఆనందించాలి, పరమాత్మతో అలాగే రమించాలి. రమించాలి అని అంటే ఆ యొక్క పరమాత్మని స్నేహితుడిగా నువ్వు మార్చుకోవాలి. నా స్నేహితుడు శ్రీకృష్ణుడు, నా స్నేహితుడు శ్రీరాముడు, నా స్నేహితుడు శ్రీ మహావిష్ణువు అని చెప్పి, స్వామి ఇగో నేను బండెక్కాను, చక్కగా నా వెనకాల సీటు చక్కగా ఉంది, నువ్వు రాజువి కదా, నువ్వు నా స్నేహితుడివి, చక్కగా ఎక్కి కూర్చో, మన ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ వెళదాం అని చెప్పేసి నువ్వు భావన చేయాలి. పైకి చెప్పాల్సిన అవసరం లేదు, పైకి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, మనస్సులో చెప్పుకో. వాహనం ఎక్కి వాహనం స్టార్ట్ చేసే ముందు స్వామి వచ్చి కూర్చో, నా వెంట నాతో పాటు ఉండు. చూసావా, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కేర్లెస్ గా వాహనం నడుపుతున్నారు. నువ్వు నా వెంటుంటే నేను జాగ్రత్తగా నడుపుతాను. ఎందుకంటే నువ్వు నా వెంట లేవనుకో, పరుగు 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 నేను కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతానేమో. నువ్వు నా వెంట ఉన్నావు అనుకో, నేను కూడా నా స్వామి ఉన్నాడు, నా స్నేహితుడు ఉన్నాడు, నా స్నేహితుడు జాగ్రత్తగా తీసుకెళ్లాలని చెప్పి నేను జాగ్రత్తగా వెళతాను. కాబట్టి నువ్వు నేను అందరం భద్రంగా ఉంటాం. భద్రం కర్ణేవి శృణుయావదేవ అన్నట్టుగా వెళ్ళిన తర్వాత యజమాని చెప్పిన మాటలను శ్రద్ధగా విని ఆ చేయాల్సిన పనిని చేసి తర్వాత నీ కథలను సాయం సంధ్యా సమయంలో నీ ఆలయానికి వచ్చి నీ కథలను విని సాయంత్రం నేను శయనించేటప్పుడు నేను స్మరించి ఆనందంగా నిద్రిస్తాను అని చెప్పి భగవంతుడితో స్నేహపూర్వకమైనటువంటి ఆ బంధాన్ని ఏర్పరచుకోవాలి. ఇప్పుడు లౌకికంగా మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్షిప్ బాండింగ్, భగవంతుడితో ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటే అది ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ఎక్కడో ఉన్నాడు పరమాత్మ, దేవాలయంలో ఉన్నాడు పరమాత్మ, ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే స్నానం చేయాలి, శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. దేవాలయ ఆగమానికి బట్టి దానికంటూ నియమాలు ఉంటాయి, ఆ నియమాలు తగ్గట్టుగా మనం వ్యవహరించాలి, అది ఓకే. కానీ ప్రతి చోట పరమాత్మ ఉన్నాడని భావన చేసి ఆనందించడానికి నువ్వు స్నానం చేయాలా, నువ్వు శుచిగా ఉండాలా, నువ్వు శుభ్రంగా ఉండాలా, ఏం అవసరంలా. సర్వాంతర్యామి అనే పరమాత్మ దర్శించగలిగేటువంటి మనస్సు ఒక్కటి ఉంటే చాలు. ఆ మనస్సు చేత రమించగలిగేటువంటి బుద్ధి ఉంటే చాలు. ఆ మనస్సు బుద్ధి చేత ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ యొక్క పరంజ్యోతి స్వరూపుడైన శ్రీమన్నారాయణుడి యొక్క పాద కమలాలకి చేరి స్వామివారిలో ఐక్యమవ్వాలని కోరుకుంటూ తిరుమల ఆ యొక్క శ్రీమన్నారాయణుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా స్వామివారు తిరుమల క్షేత్రంలో సాకార రూపంగా ఆ వైకుంఠంలో ఎలాగైతే స్వామివారు ఉంటారో అలాగే అర్చామూర్తిగా స్వామివారు వెలిసి అభయముద్రతో కటిముద్రతో, నాయన నా పాదాలను శరణంటి వేడవయ్యా, నీకు ఈ గజరాజు ఎలాగైతే సంసార సాగరంలో కాలమైనటువంటి ముసలు లాగుతో వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోకుండా నడుము లోతు నీకు నీడు ఉంచేటట్టుగా, సునాయాసంగా సంసార సాగరాన్ని దాటించేటట్టుగా నేను చూస్తాను నాయన అని చెప్పి నా పాదాలను వేడవయ్యా అని చెప్పి స్వామి పాదాలను ఇలా చూపిస్తూ, స్వామి నన్ను వేడిన వారికి మీకు
అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు ఇహంలో ఉండగానే మోక్షాన్ని ప్రసాదించగలిగేటువంటి స్థితిని కలిగిస్తానని చెప్పి స్వామి కలియుగ ఆరంభంలోనే మనకి అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ వేడుకుంటూ ఈ కథ విన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామి వారి యొక్క పాదాల మీద ఉన్నటువంటి నిష్కల్మషమైన భక్తులు వేసినటువంటి పుష్పాలని కూడా మీ శిరస్సు పైన ఉండాలి అని ఈ యొక్క శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి పుష్పాలు మీ అందరి యొక్క ఆశీర్వచనంగా ఉండాలి అని చెప్పి వేడుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితోయం బ్రాహ్మణాः సంతు నిర్భయాः సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖవాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీమాత్. మాతో పాటు